స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఉద్ఘాటన. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలతోనే తిరిగి అధికారంలోకి వస్తాం. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ ధీమా. సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గిరీష. వార్తల్లోని వివరాలు. రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని అన్నారు. జిల్లాలో 4500 సర్వీస్ ఓటర్లు ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్ కోసం దాదాపు 20,000 మంది ఫామ్ 12ను సమర్పించడం జరిగిందన్నారు. ఈవీఎంల మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, రెండవ విడత ర్యాండమైజేషన్ ను పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారని తెలిపారు. ఈవీఎం ప్రిపరేషన్ లో భాగంగా ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించి మాక్ పోల్ ను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 31న పీఓలు, ఏపీఓలకు ఆయా అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులకు రెండవ విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఓటర్ స్లిప్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గర్భిణీలు, బాలింతలు, చంటి పిల్లల తల్లులకు, సంపూర్ణ దివ్యాంగులకు పోలింగ్ విధుల నుండి మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 10.81 కోట్ల నగదు విలువైన వస్తువులు సీజ్ చేయడం జరిగిందన్నారు. మొలకల చెరువులో తాజాగా 1,86,00,000 సీజ్ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా 10 లక్షలకు పైగా బ్యాంకు లావాదేవీలు జరిపిన అనుమానిత బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టడం జరిగిందని, ఆదాయ పన్ను అధికారులకు ఈ విషయంపై విచారణ చేపట్టమని సంబంధిత ఖాతాల వివరాలను పంపడం జరిగిందన్నారు. ప్రజలందరూ 50,000 పైబడి నగదు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇప్పటికీ 7-9 కాపీలు, 7 నుంచి 8 కాపీలు ప్రింట్ అయినాయి. వచ్చిన కాపీ ముందుగా క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా రికగ్నైజ్డ్ పార్టీ క్యాండిడేట్కి ముందుగా ఇస్తాము, మిగతా వాళ్ళకి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అడిగినట్లు ఏదైతే ముందుగా మేమే ఇస్తాము. దీని తర్వాత మనకి ఈవీఎం సెకండ్ ఫేజ్ ర్యాండమైజేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏ ఈవీఎం ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తుంది అనేది ర్యాండమైజేషన్. అది 31వ తేదీ అబ్జర్వర్స్ యొక్క సమక్షంలో, క్యాండిడేట్ యొక్క సమక్షంలో సాఫ్ట్వేర్ ద్వారా చేయడం జరుగుతుంది. 1వ తేదీ నుంచి ఈ ఈవీఎంస్ని ఈవీఎం ప్రిపరేషన్ చేస్తాం. అంటే ఈవీఎంలో ఆ ఈవీఎం సంబంధించినటువంటి చేయాల్సినటువంటి ప్రక్రియ చేస్తాం. అందుకే నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎక్కువ విత్డ్రాలు లేదా డిపాజిట్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేయాలి. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరంలోని 28, 39 డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు రైతులకు అండగా నిలిచి రైతు రుణమాఫీ చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి మండల కేంద్రాలలో సైతం సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని అన్నారు.
సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న ట్రాన్స్ జెండర్లకు సామాన్యులకు అందజేసే విధంగా 3,000 రూపాయల పెన్షన్ను అందించి గృహాలను మంజూరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని ఒక విజన్తో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని, కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ప్రాధాన్యత కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చారని, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు పొందలేని యువతకు నిరుద్యోగ వృత్తిని అందజేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, బీసీ సెల్ షణ్ముగం, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, కాజూరు బాలాజీ, దుర్గా రామకృష్ణ, వైబీ రాజేశ్వరి, యువత అధ్యక్షుడు రాజేష్, కార్పొరేటర్లు వసంత కుమార్, శ్రీనివాసులు, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. శివన్న ఆయన ఉన్నాడు అది మరి ఈ వాటిలో ఉంటే అతిథ దైవం ఈనాడు చిత్తూరు ఏరియాలో ఉన్నటువంటి 2 వార్డు కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. 29, 38 వార్డులలో కార్పొరేటర్లు, వారి నాయకులు, అలాగే ముఖ్యంగా జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నాతో పార్టిసిపేట్ చేసి రావడం చాలా సంతోషం. ఇది ముఖ్యంగా ఈ క్యాన్వాస్లో చూస్తుంటే ఎక్కువ మంది మైనార్టీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగా ముందంతటి కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు ఉన్నటువంటి వ్యక్తులు ఈనాడు చంద్రబాబు నాయుడు పైన ప్రేమాభిమానాలు చూపిస్తూ మేము సైకిల్ గుర్తుకే వేస్తాం, మా ఓటని సైకిల్కే అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణాలైతేనేమి, గృహాలైతేనేమి, ఇతర కానుకలైతేనేమి అన్నీ కూడా వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు. రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మేమంతా కూడా మైనార్టీలు వెంట ఉండి వారి బాగోగుల కోసం ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మాత్రం నేను గట్టిపదం చెప్పగలను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రోజు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రజలకు తన సందేశాన్ని ఇస్తూ అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఆయన చూస్తుంటే మాకు కూడా అంతే ఉత్సాహం వస్తుంది. ఈ వయసులో ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఎవరు కూడా చేయడం. ఆ రోజు మేము చెప్పాం,
రైతులకు రుణమాఫీ జరుగుతుంది. అది ఒకేసారి ఇచ్చారా, 2-3 విడతలు ఇచ్చారా కాదు. ఎలాగైతేనేమి రైతులకు అన్నింటిలో కూడా దగ్గర 60 కోట్ల రూపాయలు మన జిల్లాకు మన కాన్స్టిట్యూన్సీ రావడం జరిగింది. అలాగే మామిడి రైతులకి పోయినసారి తక్కువ రేటు ధర పలిగితే గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2.5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి, అంటే 2,500 రూపాయలు టన్నుకి ఎక్స్ట్రా ఇచ్చి రైతులకు ఇచ్చారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, పూడికలు తీయడం కానివ్వండి, ఉపాధి హామీ పథకాలు కానివ్వండి, పల్లెల్లో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు పల్లెల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఏ దశలో ఎలాంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మహిళలకు ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనమని మేము గర్వంగా చెప్పుకోగలము. అదేవిధంగా అభివృద్ధికి వస్తే ఈరోజు ఎప్పుడూ లేని అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటికి కానివ్వండి, అలాగే మన చిత్తూరు నగరం కానివ్వండి, కాన్స్టిట్యున్సీ అన్ని చోట్ల తీసుకుంటే ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు అందిస్తూ ప్రతి చోట్ల కూడా రోడ్స్ డ్రైన్స్ వేసుకుంటూ LED లైట్స్ కానివ్వండి, ఫైబర్ నెట్ కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందో దానికి అనుగుణంగా ముఖ్యంగా యువతకి పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని కొత్త పరిశ్రమలు కానివ్వండి, కొత్త అన్ని రంగాల్లో క్రీడా రంగంలో కానివ్వండి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లోనూ మనం ముందుకు వెళ్ళాలి అనేదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగానే ఇప్పుడు చెప్పినట్లుగా ఏదైతే పింఛన్లు తీసుకుంటున్నారో హిజ్రాల్ని అందరూ కూడా చాలా వరకు అసహించుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా మనుషుల్లో ఒకరే అని గుర్తించి వాళ్ళకి ఈరోజు 3,000 రూపాయల పింఛన్ అందిస్తున్నారంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక దేవునిగా ఫోటో పెట్టుకొని వాళ్ళు కొలుచుకుంటూ ఉన్నారు. అలాంటి ఘనత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి దిగ్విజయంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి గారైన వైఎస్ మనోహర్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి గారి శివప్రసాద్ గారిని దిగ్విజయంతో గెలిపించాల్సిందిగా కూడా అందరినీ ప్రార్థిస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు 38వ వార్డు 29వ వార్డు ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి అయినటువంటి వైఎస్ మనోహర్ గారు, మేయర్ హేమలత గారు అందరూ కూడా వార్డులో ప్రతి ఒక్క ఇంటిని వెళ్ళి ఓటాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, మన అందరికీ కూడా మన వార్డులో ప్రతి ఒక్క సదుపాయాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఆయన ఆదేశాల ప్రకారం మనల్ని కష్టపడి చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి కోరుకున్న ఉద్దేశమంటే మనకి అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని టీడీపీ నాయకులు తెలిపారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు నీరు అందినప్పుడే రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని నమ్మిన ఏకైక నాయకుడు ఒక ఎన్టీఆర్ఏనని, అలాగే మహిళలు సైతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించిన ఘనత, ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని, గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి పేదవాడు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు షణ్ముగం,
టీడీపీ నాయకులు దుర్గా రామకృష్ణ, వైవి రాజేశ్వరి, చంద్రప్రకాశ్, సురేంద్ర కుమార్, కార్పొరేటర్లు, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మహిళలు ప్రతి మహిళ కూడా పురుషులతో సమానంగా ఆస్తులు సమభాగంగా ఇవ్వాలని కూడా ఆయనే పెట్టింది కూడా నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చదువుల విషయంలో కూడా ఆయన రిజర్వేషన్లు పెట్టి దానికి తగినట్టుగా మహిళా యూనివర్సిటీలు కూడా తిరుపతిలో కూడా మహిళా యూనివర్సిటీలు పెట్టడం జరిగింది. ఈరోజు మహిళలు కూడా అందరూ బాగా చదువుకొని ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఎంబీఏలు కావచ్చు, ఎక్కడైనా చదువుకుని ప్రతి మహిళ కూడా ఈరోజు అన్ని ఆఫీసులో కూడా పనిచేస్తున్నారంటే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంలో కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిని అందరూ కూడా దైవంగా కొలుస్తున్నారు. ఎందుకంటే ఆయన్ని మనం రాముడుగా, కృష్ణుడుగా, ఎందుకంటే మన రాముడు కృష్ణుడు మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఆయన రూపంలో మనం రాముడుగా, కృష్ణుడుగా కూడా మనం కొలుచుకునే విధంగా కూడా ఈరోజు నందమూరి తారక రామారావు కొలుస్తున్నాం. 1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు నుంచి మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టి బడుగు ప్రజలకి, దర్శకులకి, అన్ని వర్గాల వారికి సరిపోయేట్టుగా తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ, పేద ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అభిమానిగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ అంటే నాకు ఎనలేని ప్రేమ, అభిమానం కూడా. 1994లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కలిసినప్పుడు ఆయనని నన్ను భుజం తట్టి నాకు ఆనాడు బీఫారం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 83వ సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు కాకి బట్టలతోనే 9 మాసాలు తిరిగి, ఆనాడు ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఎలాంటి పత్రికలు లేవు, అప్పుడున్నటువంటి 2-3 పత్రికలతోనే ప్రజల్ని ఆకట్టుకున్నట్టు వ్యక్తి ఎన్టీఆర్. రోడ్లోనే స్నానం చేయడం, రోడ్లోనే టిఫిన్ తినడం, టీ బంకులో పోయి టీ తాగడం, ప్రజలకి మమేకంగా అయిపోయినట్టు వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పైకి తీసుకొస్తున్నారో మనం చూసాం. ఆయన లేని లోటుని ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల వారికి ఎన్టీ రామారావు ఏ విధంగా తీసుకొచ్చారో స్కీమ్స్ అన్నీ కూడా ఈనాడు ఇంకా దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. రామారావు అభిమానులుగా మేమంతా ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. మళ్ళా కూడా ఆయన పెట్టిన పార్టీ 38 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా అభివృద్ధి చెందుతా, ఇదే విధంగా ఈ పార్టీ ఎల్లవేళ కొనసాగాలని 100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాలు కావచ్చు 3 సంవత్సరాల భావి తరాలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఇట్లే కొనసాగాలనేసి మేమంతా కూడా కృషి చేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఎన్టీ రామారావు చెప్పిన ఆశయాలకు తప్పనిసరిగా నడుచుకోవాలనేసి, తప్పనిసరిగా పేదలకంతా అండదండలతో ఉండాలనేసి, అదేవిధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేసి కూడా ఈ సందర్భంగా కూడా మేము జిల్లా పరిషత్ తరఫున కూడా కోరుకుంటూ, రావు గారు పేద బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ స్థాపించి తినేదానికి తిండి, కట్టుకునేదానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మహిళలకు సముచిత స్థానం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు అదే స్ఫూర్తితో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఈరోజు ఆనాడు ఒక దళిత మహిళ స్పీకర్గా ప్రతిభా భారతిని కూడా నియమించినటువంటి ఘనత, తిరుపతి మహిళా యూనివర్సిటీ పెట్టడం, పద్మావతి యూనివర్సిటీ కూడా ఈరోజు మహిళల్లో ఆస్తి హక్కు, సమాన హక్కు కల్పించటం ఒక నందమూరి తారక రామారావు ఘనతే. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మేము 30 ఏళ్లుగా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మనకు అండగా ఉండాలని కూడా అదే స్ఫూర్తితో మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఆయన ఆశయాలు నెరవేర్చేదానికి మనకు లీడర్ కూడా చంద్రబాబు గారిని గెలిపించాలని కూడా ఈరోజు మహిళలందరూ కూడా 98 లక్షల మహిళలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాము. ఆవిర్భావ దినోత్సవం ఈరోజు దాదాపుగా 37 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు ఆనాడు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీని
ఈరోజే ప్రకటించి ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం మరి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కల్పించిన నాడే ఈ పేద బడుగు బలహీన వర్గాలకంతా కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతానని చెప్పి మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎక్కడైతే పేదలు నిరుపేదలంతా కూడా నివాసాలు లేకుండా, గృహాలు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలంతా కూడా వారు పక్కా గృహ నిర్మాణాన్ని ప్రకటించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అలాగే 2 రూపాయలకే కిలో బియ్యాన్ని కూడా నందమూరి తారక రామారావు గారు ప్రకటించి పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. మరి అంతే రామారావు గారు మైనార్టీలకు ఫస్ట్ మైనార్టీ కార్పొరేషన్ పెట్టిన ఘనత రామారావు గారిది. ఈరోజు వక్ఫ్ బోర్డు నిధులు కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, హజ్ హౌస్ కానీ మనం వేరే రాష్ట్రాల్లో పోతా ఉంటే హజ్ హౌస్ నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇది తెలుగుదేశం పార్టీ ముస్లింల పార్టీ. ఇక్కడ ప్రతి ఒక్కరు ముస్లింలు కష్టపడి అల్లాని ఎట్లా దువా చేస్తారు, ఇంత పవిత్రంగా ఉంటామో అదేవిధంగా ఈ పార్టీలు కూడా పవిత్రంగా ఉండి ఈ పార్టీని నిజమైన కార్యకర్తలుగా పనిచేస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాం. ఏప్రిల్ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలను అందజేయాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా సచివాలయంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చేపట్టిన ఏర్పాట్లపై రాజంపేట పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 24 రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మొత్తం 12 మంది అభ్యర్థులకు గాను ఇందులో 3 అభ్యర్థులు తమ నామినేషన్ను ఉపసంహరించుకోగా మిగిలిన 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఈ 9 మంది అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఐఎన్సీ రిజిస్టర్ పార్టీలు కాగా అలాగే రాష్ట్రీయ క్రాంతికారి సమాజ్వాదీ పార్టీ, నవతరం పార్టీ, ఇండియన్ మరియు ముస్లిం లీగ్, జనసేన పార్టీ, స్వతంత్ర పార్టీల తరపున అభ్యర్థులు పోటీలో ఉన్నారని అలాగే వీరికి చిహ్నాలను కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో భాగంగా పెద్ద ఎత్తున నగదును, వస్తువులను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఓటర్లు ఎటువంటి అపోహాలు పెట్టుకోవద్దని తెలిపారు. ఎన్నికలలో పాల్గొనే అధికారులు మరియు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ను అందజేస్తామని తెలిపారు. రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 4 చిత్తూరు డిస్టిక్లు ఉన్నాయి, 3 కడప డిస్టిక్లు ఉన్నాయి. చిత్తూరులో అయితే తంబలపల్లి, పీలేరు, పుంగనూరు, మదన్పల్లి ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయి. కడపలో అయితే రాయచోటి, కోడూరు, రాజంపేట ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ కడపలో ఉన్నాయి. ఈ ప్రొజెక్టెడ్ పాపులేషన్ 2019 నాటికి మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వరకు 22,20,604. దాంట్లో ఎలక్టర్స్ ఈ 22 లక్షలు ఎలక్టర్స్ అయితే 15,10,26 మంది ఎలక్టర్స్ 15 నాటికి, అంటే మార్చి 15వ తారీఖు వరకు మనం తీసుకున్నాము. అంతవరకు తీసుకుంటే 15,10,26 మంది ఎలక్టర్స్ని మనము నమోదు చేసుకున్నారు. సో దీంట్లో సర్వీస్ ఓటర్సు 1,549 మంది ఉన్నారు సర్వీస్ ఓటర్స్. మేల్స్ 7,47,704, ఫీమేల్స్ 7,60,981, అదర్స్ అంటే థర్డ్ జెండరు 162 ఉన్నారు. సో ఓవర్సీ ఓటర్స్ కూడా ఉన్నారు 55 మంది, వాళ్ళు కూడా నమోదు చేసుకున్నారు. సో 55 మంది కూడా మదన్పల్లి నుంచి ఉన్నారు, సో ఇది రాజంపేట ఎలక్టోరల్ రోల్ డీటెయిల్స్. అందరికీ కూడా ఎపిక్ కార్డు ఇవ్వడం జరిగింది. 100% ఎపిక్ కార్డు ఉన్నారు. ఫోటోస్ ఇన్ రోల్స్ 100% ఎలక్టోరల్ రోల్ కూడా 100% ఫోటో ఎలక్టోరల్ రోల్ అందరికీ కూడా ఫోటోస్ ఉన్నారు. సో పోలింగ్ స్టేషన్స్ రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో 1,893 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
10 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆక్సిలరీ అంటే పోలింగ్ స్టేషన్సే ఉంటుంది, దానికి అదే నెంబర్కి ఏ అని పెడతాము ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్. ఇది మేజర్గా 1500 కింద ఎక్కువ ఎలక్టోరల్స్ నమోదయ్యారు కాబట్టి దాన్ని ఆక్సిలరీ స్టేషన్గా పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ 1893లో మనకు మోర్ దాన్ 2 పోలింగ్ స్టేషన్ 290 ఉన్నాయి, మోర్ దాన్ 2 పోలింగ్ స్టేషన్ 290, 3 పోలింగ్ స్టేషన్ 51, 4 పోలింగ్ స్టేషన్ 30, 5 పోలింగ్ స్టేషన్ 2, 6 పోలింగ్ స్టేషన్ 12, మోర్ దాన్ 6 4 ఉన్నాయి. సో ఇవి బ్రేకప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్. అదేవిధంగా మినిమం అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని చోట్ల కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల ర్యాంప్స్, వీల్ చైర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఫర్నిచర్స్ అన్ని చోట్ల. ఇప్పుడు కొత్తగా అడిషనల్ ఫెసిలిటీ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది, అందరికీ కూడా అక్కడ వాలంటీర్స్ ఫెసిలిటేటర్స్ ఇవ్వాలని, అది కూడా టైఅప్ చేశాము. బట్ టోటల్ క్యాష్ సీజ్డ్ ఈస్ 1,86,24,390. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వరకు వస్తే 1,86,24,390 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఎఫ్ఎస్టీ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు. సో చిత్తూరు నగరంలోని శుక్రవారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటగా అగ్రహారం మురుకంపట్టు ప్రాంతం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జంగాలపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి ఇంటి వద్ద మహిళలు ఆయనకు మంగళహారతులు ఇచ్చి స్వాగతించారు. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందించడమే అధ్యాయంగా ఆయన పరిపాలన ఉంటుందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోర్ కమిటీ చైర్మన్ బుల్లెట్ సురేష్, కార్పొరేటర్లు నవీన్, బాలాజీ, వైఎస్ఆర్సీపీ చిత్తూరు నగర అధ్యక్షులు చంద్రశేఖర్, కేపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏమమ్మా అంత మాటిస్తారా? మీ గ్రామానికి వచ్చారని మీకు మనవి చేస్తూ ఉన్నాం. సోదర సోదరి మల్లారా, చెప్పాలి. నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన డబ్బులు ఇస్తాడు, హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు ఇస్తాడు, మీకు ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాలు కల్పిస్తాడు. మీరందరూ కూడా ఎవరికి వేస్తారు ఆలోచించుకోండి. ఏది ఏమైనా 2000 జగన్ అన్న చెప్పింది, చంద్రబాబు చిత్తూరు జగన్ గారు చెప్పి సంవత్సరం 2 నెలలు అయింది. అప్పుడే చెప్పచ్చు కదా, చెప్పచ్చా? చెప్పలేదమ్మా, చెప్పండి. ఇప్పుడు పసుపు వస్తుందమ్మా మీ అందరికీ. 65 ఏళ్ళ కంటే ఎక్కువగా ఆలోచించి పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రుల జీవితాలు బాగుసైనా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. మీ పిల్లలు చదువుకుంటే ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగాలలో లేదా డాక్టర్లుగాను. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే చిత్తూరు నగరాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జయకుమార్, దుగ్గాని జయరాములు తెలిపారు. శుక్రవారం చిత్తూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయని అన్నారు.
రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఇద్దరి కుటుంబాల మధ్యన తిరుగుతుందని, అలాంటి కుటుంబ పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు బీజేపీ పార్టీకి మద్దతునివ్వాలని తెలిపారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకువస్తే చిత్తూరు నగరంలో ఉన్న పాల డైరీతో పాటు చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాకుండా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం చిత్తూరు నగరంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నగరాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామభద్ర, గోల హరిప్రసాద్, మహేష్, అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అట్లా చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సౌకర్యాలు కల్పించేదానికి అనేక విధాలైనటువంటి స్టాండప్ ఇండియా కానీ, ముద్రా లోన్ కానీ, మరి అగ్రికల్చర్ రైతులకు 6,000 రూపాయల దగ్గర వాళ్ళ అకౌంట్లోనే పడిపోతా ఉంది. అంటే ఆ రైతులు ఏం చేయాలంటే ఆన్లైన్లో వాళ్ళ సర్వే నెంబర్లు అవన్నీ పాస్బుక్, ఆన్లైన్ పాస్బుక్ తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో పడతా ఉంది. ఇటువంటి సౌకర్యాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మనం ఎంతైనా ప్రోత్సహించవలసిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. 2019లో కూడా 300 పైచిలుకు స్థానాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఏర్పడటం తథ్యం. కాబట్టి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మన నగరంలోనూ ఒకే పార్టీ కన్నా ఉంటే నగరం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఈ చిత్తూరు నగరంలో ఈ గత తెలుగుదేశం హయాంలో చూసాం మనము. ఎక్కడ చూసినా అవినీతి, డ్రైనేజ్ కాలువల్లో అవినీతి, సీసీ రోడ్లలో అవినీతి, పార్కుల్లో అవినీతి, పోలీస్ స్టేషన్లు కొట్టేశారు, బిల్డింగ్లు కొట్టేశారు. ప్రతి దాంట్లోనూ అవినీతి, ఆశ్రిత పక్షపాతం. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టే శక్తి కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఓటర్లను ఏ విధంగా ఒక చుక్క మందు పంచకుండా, ₹1 నోటు పంచకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఓటర్ల దగ్గర ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలు నెరవేరాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ తెలిపారు. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని హై రోడ్డు, పెద్ద హరిజనవాడ, మున్సిపల్ కాలనీ, తోటపాలెంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. అటు బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీలు కుమ్మక్కై ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని పొందుపరిచిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష వైసీపీ పార్టీ సైతం సమస్యలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసిందని అన్నారు. కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుంటుందని, దీనిని ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ధర్మగిరి ప్రాంతంలోని గాడికోన వద్ద మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో మంటలను ఆర్పడానికి కూడా ఫైర్ సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటవీ శాఖ డిఎఫ్ఓ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే గాడికోన వద్ద ఆ మంటలు అదుపులోకి రావడం లేదు. ఇప్పటి వరకు గాడికోన వద్ద సుమారు 10 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మంటలను అదుపు చేయలేక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంట్రోల్ అవుతుంది. వెనకెళ్దామా? ఇటు వెళ్ళాలి, సైడ్కి వెళ్తే ఆడుకుంటా రాగలం. అవును సార్, కావుతాను సార్. ఇక్కడ కవర్కి ఎంత చేద్దాం బాబా? పడవరకాలు ఉన్నాం సార్. దగ్గర వస్తా ఉంది బాబా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.